నమస్తే అండి. ఈరోజు మన యలమంకుదురు లాగుల దగ్గర 4th ఫ్లోర్‌లో డబుల్ బెడ్‌రూమ్, కిచెన్, హాల్ చేయడం జరిగింది. ఇదొచ్చేసి మనం మొత్తం ప్లెయిన్ కలర్స్ చేయడం జరిగింది. ఆపోజిట్ కలర్స్ అన్నమాట. ఫ్రేమ్‌కి ఒక కలర్, డోర్‌లకి 2 కలర్స్ అన్నమాట. దాంట్లో టీవీని మన కింద భాగమే చేసాం. మీరు మనం చేసిన వర్క్ ఒకటి చూస్తారు గానీ, మాదొచ్చేసి షాకిరా ఇంజినీరింగ్ వర్క్స్ అన్నమాట. అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఈ ఫస్ట్ బెడ్రూమ్ లో వచ్చేసి మొత్తం సజ్జా కానివ్వండి, ఇంకా కింద భాగం డ్రావులు కానివ్వండి, ఇంకా దీని లోపల లాకర్ కానివ్వండి, దీని లోపల మొత్తం లాకర్ చేయడం జరిగింది. దీంట్లో బీరో పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోకపోతే మనం లాకర్ చేయడం జరిగింది. ఒక మిర్రర్ ఇవ్వడం జరిగింది. కలర్స్ కూడా చూడండి, గ్రే కలర్ ఒకటి, ఎల్లో కలర్, బార్డర్ వచ్చేసి వైట్. అసలు సైడ్ గోడలకి మ్యాచ్ అయినట్టు కస్టమర్ చెప్పినట్టే మనం ప్రకారమే ఇది వర్క్ చేయడం జరిగింది ఈ బెడ్రూమ్ లో. నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇంకో కలర్ అన్నమాట. అంటే ఆ బెడ్రూమ్ లో ఏదైతే వాల్స్ ఉన్నాయో కలర్, అదే కలర్ వేయడం జరిగింది. ఈ బెడ్రూమ్ వచ్చేసి ఈ వాల్స్ కి ఏదైతే కలర్ ఉందో ఆ కలర్స్ మనం ఈ డోర్లకి సెట్ అయినట్టు చేయడం జరిగింది. పింక్ వచ్చేసి మనకు ఒక డోర్, బ్లూ వచ్చేసి ఇంకో కలర్. అలాగే దీనికి కూడా 2 డ్రావులు ఇవ్వడం జరిగింది. అందరు అంటూ ఉంటారు ఐరన్ కబోర్డ్లు చేపిస్తే సౌండ్ వస్తూ ఉంది ఏంటి, మన ఐరన్ కబోర్డ్లు చేస్తే వేసేటప్పుడు తీసేటప్పుడు సౌండ్ వచ్చిద్దేమో అని చెప్పి అంటూ ఉంటారు. మనం వేసే గేజ్ కరెక్ట్గా ఉంటే సౌండ్ అనేది రాదు ఏంటి. నెక్స్ట్ ఏంటంటే మనం వేసేది 20 గేజీ ఫ్రేమ్స్కి వేస్తాం, 18 గేజ్ వచ్చేసి డోర్లు వేస్తాం. మనం ఎక్కడికైనా సరే, మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మనం ఏ ఊర్లో వర్క్ చేస్తాం. మీ ఇంటికి కూడా ఐరన్ కబోర్డ్లు చేయించుకోవాలి అనుకుంటే మీరు మా నంబర్ సంప్రదించవచ్చు. ఇది హాల్ యూనిట్ మొత్తం. దీంట్లో వచ్చేసి ఎల్లో, గ్రే, లైట్ గ్రే అన్నమాట. బార్డర్ వచ్చేసి వైట్, క్రీమ్ కలర్. నెక్స్ట్ దీని ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా సరే వంటగది, ఏదైనా కిచెన్ రూమ్ లో వచ్చేటప్పటికి ఎలాగ ఉండాలి ఏంటి, కలర్స్ ఎలా ఉండాలి, వీళ్ళకి వాల్ చూడండి, ఈ వాల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఆ వాల్స్ కి సెట్ అయినట్టు మనం ఆపోజిట్ కలర్ వేయడం జరిగింది. మేము వచ్చి ముందు కస్టమర్ మాట్లాడి విజిట్ చేసి ఏంటి, ఎలాగా, ఎన్ని డోర్లు పెడతారు, ఎలా చేస్తారు, నాకు ఐరన్ అంటే చాలా భయం వేస్తుంది, మా ఫ్రెండ్స్ లో కూడా చెప్పారు ఐరన్ చేయించుకుంటే మనకి ఏసీ లాగేసిద్ది అన్నారు, డస్ట్ వచ్చిద్ది అన్నారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. లేదు సార్, ఏసీ లాగటం అలాగేం జరగదు, మీ కూలింగ్ చూపించిద్ది అని చెప్పేసి మనం వేరే చోట చేసిన కబోర్డులు వాళ్ళ ఇంట్లో వేసి ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. లేదండి అలాగేం లేదు, అందరు నాకు అలాగే చెప్పారు, అలాగేం జరగట్లేదు అని చెప్పి అన్నారు. దీనికి ఏంటి అంటే దానికి 3 కోటింగ్లు ముక్కు పెట్టి లప్పం పెట్టి స్ప్రే చేస్తే అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. కొంతమంది అయితే ఈ ఐరన్ కబోర్డులో మొక్కు కూడా పెట్టకుండా స్ప్రే చేస్తారు, కాబట్టి అది తుప్పు రావడం జరిగింది. మనం వీళ్ళ కంపెనీకి వెళ్ళాం, చూసాం, కాబట్టి మనకి ఇది ఎటువంటి ఇబ్బంది లేదంటే మళ్ళీ ఈయన కూడా మా వర్క్ షాప్కి వచ్చి విజిట్ చేశారు, చేసి చూసుకున్నారండి మనం వేసే షీట్ టాటా కంపెనీదా అవునా కాదా, వంటగదిలో మనం వాడే షీట్ జిఏది కాదా అవునా అని చూసుకొని మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఈ ఐరన్ కబోర్డ్లు చేయాలి అనుకుంటే మా ఒక నంబర్ 9866611397కి ఇవ్వండి. మీ కబోర్డ్లు ఇచ్చిన 20 days తర్వాత మనం తీసుకొచ్చి బిగిస్తాం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనం చిన్న డోర్లు వేస్తాం. అంటే తీసేటప్పుడు మళ్ళీ పెద్ద డోర్ అయితే తగిలిద్దని చెప్పి చిన్న డోర్లు, అందరూ ఏంటంటే పెద్ద డోర్లు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మనం ఎక్కడికి అక్కడ చిన్న డోర్లు పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా క్యా హోతా నీ ప్లేట్లు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది ప్లేన్ అన్నమాట, దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కట్లెట్ టైపు స్పూన్లు కానివ్వండి, ఇవన్నీ పెట్టుకోవడానికి.
ఇటు వచ్చేసి మీకు బాటిల్స్ పెట్టుకోవడానికి. ఒకటే ఆలోచన చేయండి, ఈ ఐరన్ కబోర్డ్లు చేయించుకుంటే సౌండ్ అనేది వచ్చేది, ఏసీ లాగిద్ది, అలా ఏమి ఉండదండి. మీరు గేజ్ కరెక్ట్గా చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదొకటే ఆలోచన చేయండి, గేజ్ చెక్ చేసుకోండి, మీరు సరిపోయింది. కంపెనీ ఏమంటున్నారు షీట్స్ కి ఏంటి అనేది అది చూసుకోండి, విజిట్ చేయండి ముందు. దీనిలో ఐరన్ కబోర్డ్స్ లో ఎక్కువ మంది వర్క్ షాపులు ఉండవు, వాళ్ళు యూట్యూబ్ లో పెట్టేసి మందే వర్క్ షాప్ అని చెప్పి అంటారు. తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అపరిచితులతో మీరు జాగ్రత్త పడండి. వాళ్ళ వృత్తి ఇది ఉండదు, వాళ్ళకి పని గురించి తెలియదు. వాళ్ళు కూడా వర్క్ షాప్ లో పెట్టేసి ఏదో చేస్తున్నాం అంటారు, వాళ్ళ పని గురించే తెలియదు. కాబట్టి మీరు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. వర్క్ గురించి ఏమైనా చెప్తే ఇలా ఏంటి ఇది ఎలా ఉంది ఏంటి అంటే వాళ్ళు చేయాలి, లేకపోతే చెప్పాలి. అలా ఉండాలి, వర్కర్ల మీదే డిపెండ్ అయ్యి ఉండకూడదు. అది ఇప్పుడు ఏదైతే ఈ హౌస్ మనం చేశామో, ఈ హౌస్ కి సంబంధించిన ఓనర్ గారు ముస్తఫా గారు, ముస్తఫా అలీ గారు, మస్తాన్ అలీ గారు. అయితే మనకి ఈయన ఆర్డర్ ఇచ్చింది, మనం షాప్ వచ్చి విజిట్ చేసింది సార్ చెప్తారు, వినండి మనం వర్క్ ఎలా చేసాం. నమస్తే అండి, నా పేరు షేక్ మస్తాన్ అలీ. నేను ఎల్లకుదురులో ఉంటాను. నాకు సిమెంట్ షాప్ ఉండండి. గత 13 సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తున్నాను. అయితే ఈ కబోర్డు చేయించుకోవాలని నాకు కలిగినప్పుడు నేను ఎంక్వైరీ చేశాను. అంటే మామూలుగా ఐరన్ కబోర్డ్కి వెళ్దామా, లేకపోతే వుడ్ దానికి వెళ్దామా అనేసి ఆలోచనలో ఉన్నప్పుడు వుడ్కి వెళ్తే మళ్ళీ చదలపడుతుందనే ఆలోచనతో నేను ఐరన్ చేయించుకుందాం అని చెప్పి జస్ట్ డైల్ ఒకసారి సెర్చ్ చేశానండి. సెర్చ్ చేసిన వెంటనే మన కరీముల్లా గారి నంబర్ కనపడింది. ఈయనదే కాదు, చాలా మంది కనపడ్డాయి. అయితే కరీముల్లా గారు వెంటనే ఫోన్ చేసిన వెంటనే వచ్చి కలవడం, నాతో మాట్లాడటం అది నచ్చిందండి. తర్వాత నేను మొత్తం మెజర్మెంట్స్ వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత కూడా మంచి రేటే చెప్పారు. మార్కెట్ రేటు కన్నా మిగతా వారికన్నా మంచి రేట్ చెప్పారు. ప్లస్ నేను వీళ్ళ కంపెనీ కూడా వెళ్ళి చూడటం జరిగిందండి. సైట్కి వెళ్ళి వర్క్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారు అవన్నీ చూసుకున్నాను. ప్లస్ వాళ్ళు చెప్పినట్టుగానే నాకు కావాల్సిన, అంటే వాళ్ళు చెప్పిన గేజ్, వాళ్ళు చెప్పిన గేజ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ కిచెన్ లో వాడే వాటికి కూడా జియో షీట్ వాడారండి, మంచిగా వాడారు, నచ్చింది. ఒకసారి 1-4 సార్లు చూసుకున్న తర్వాతనే నేను వీళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు అడ్వాన్స్ కూడా మన దగ్గర ఎక్కువ తీసుకోలేదండి. స్టార్టింగ్ లో 2000 తీసుకున్నారు. 2000 తీసుకొని వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒక టైం చెప్పారు, ఆ టైంలోనే వీళ్ళు నాకు అందించడం జరిగింది. తర్వాత నేను అంతా ఒకసారి దగ్గర నుంచి చేయించుకున్నాను, వీళ్ళు కూడా మంచిగా చేశారు. థ్యాంక్ యూ అండి.